అందరికీ స్వాగతం. ఇక్కడ నేను రవితేజ అది ఆల్రెడీ అవుట్లైన్ గీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ కలర్స్తో మనం పోర్ట్రేట్ ఎలా గీయాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను స్కిన్ కలర్ని మిక్స్ చేసుకుని, స్కిన్ కలర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, లైట్ ఎల్లో అండ్ రెడ్ అండ్ లైట్ బ్లూ. ఇంతకుముందు వీడియోస్లో చూపించాను షార్ట్స్లో. అలాగే మనం మిక్స్ చేసుకుని ఒకసారిగా మొత్తం అంతా ఫేస్కి వేసుకుని, హెడ్కి ఏమో బ్రౌన్ కలర్ వేస్తున్నాను. వాటర్ కలర్స్ వేసేటప్పుడు మనం వెయిట్ చేయాలి, డ్రై అవ్వాలి, లేకపోతే మనకి పేపర్ పైకి వచ్చేస్తుంది. డ్రై అయ్యే లోపల ఈ లోపు మనం ఐస్ గీసుకుందాము. ఇక్కడ మనం 2-3 కలర్స్ బ్రషెసే వాడుతున్నాము, అంతకు మించి వాడట్లేదు. 2-3 టైప్స్ ఆఫ్ బ్రషెసే వాడుతున్నాము. ఇంత సన్నది మనం తీసుకుంటే దీనివల్ల మనకి చిన్న చిన్న డీటెయిల్స్ మనం నీట్గా వేయగలుగుతాము. ఇక్కడ ఐస్ వేస్తున్నాం కదా, అలాగా. ఇది నెంబర్ 2 బ్రష్. మనకి వాటర్ కలర్స్ వేసేటప్పుడు అయినా, ఏ కలర్స్ అయినా వేసేటప్పుడు మనకి ఫేసు బ్రౌనిష్గా ఉంటుంది, కొందరికేమో ఎల్లోయిష్గా ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు దాన్ని బట్టి మనము కన్సిస్టెన్సీని మనము కలర్ కలుపుకోవాలి. కొంచెం ఎల్లోయిష్గా ఉంటే ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ కలుపుకోవాలి. అలా బ్రౌనిష్ ఉంటే, అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్లోగా మనకి అలవాటు అవుతుంది. ఇక్కడ మనకి గ్లాసెస్ కూడా ఉన్నాయి. గ్లాసెస్ పెట్టుకుని ఉన్నట్టు ఉంది పిక్చరు. ముందు బ్రౌన్ కలర్ వేసిన తర్వాత ఇప్పుడు దాని మీద థిక్ బ్లాక్ కలర్ వేస్తున్నాను. ఇలాగ సన్న బ్రష్తో ఇలాగ మనం చిన్న చిన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. నోస్ కూడా 1 లేయర్ అయిపోయింది కదా, దానిపైన కొంచెం థిక్ కలర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు. ఆల్రెడీ పైన హెయిర్కి వేసుకున్నాం కదా ఒక కోటింగ్, దాని మీద ఇప్పుడు కొంచెం డార్క్ కలర్ వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ మనం ఇంకో లేయర్ వేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద దగ్గర మనం ఇలాంటి పెద్ద బ్రష్ యూస్ చేస్తే సరిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది మనకి. వన్స్ డ్రై అయిపోయాక మళ్ళీ మనము సన్నటి బ్రష్తో అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ డ్రై అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఇది మీడియం సైజ్ బ్రష్. కింద నుంచి పైకి వేస్తున్నాను గడ్డంకి.
వన్స్ డ్రై అయిపోయాక అప్పుడు దాని మీద థిక్ కలర్స్ యూస్ చేసుకోవాలి.